ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవలసి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నీకేమైనా పిచ్చా? ఇంటర్లో లవ్వేంట్రా? ఈ వయసులో ఆకర్షణ సహజం. దాన్ని పట్టుకొని ప్రేమ పెళ్లి అని చెప్పేసి ఇలా జీవితాలు నాశనం చేసుకోవద్దు. అరే నువ్వు జిల్లా టాపర్రా. నువ్వు చదువుకి నందు ఏం కర్మ? నందు లాంటి వాళ్ళు 100 మంది వస్తారు. నాకు నందు తప్ప ఎవరు లేరు సార్. మీరన్న చదువులు కూడా నందు కోసం చదివినే. ఇప్పుడు నందు కూడా దూరం అయితే ఇంకా ఎవరి కోసం కోప్పండవాలి సార్? నందు మీద నీకు నమ్మకం ఉంది సరే. నందు కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తుందా? ఆలోచిస్తుంది సార్. నువ్వు రమ్మంటే నీకోసం అన్ని వదిలేసుకో, నీకోసం వస్తుందా? ఖచ్చితంగా సార్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరిద్దరు కలిసి ఉంటారని గ్యారంటీ ఉందా? ఉంది సార్. ఆ అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత ఏదైనా చేసి పోషించగల నమ్మకం ఉందా? ఉంది సార్. అయితే నీకు ఇప్పుడు అమ్మాయి కావాలి, అంతే కదా? అవును సార్. అయితే నేను మీకు కొంతవరకు సహాయపడగలను. ప్లాన్ నేను చెప్తాను, వర్కౌట్ మీరు చేయండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది కూడా ఏంద్రా? వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కదా? ఏంటండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మాయి మైనర్ అని కంప్లైంట్ వచ్చింది, పెళ్లి చేయడానికి వీల్లేదు. ఎవరంటే అమ్మాయి మైనర్ అన్నది? మొన్ననే అమ్మాయికి 18 ఏళ్ళు నిన్నాయి. మేము కూడా అమ్మాయి కాలేజీలో సర్టిఫికెట్లు చూసి వచ్చినాం సార్. ఏంటంటే వచ్చింది? మా పిల్ల మా ఇష్టం. మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం మేము. మా పెళ్ళి ఎప్పుడైతే నాకు 17 దానికి 12. మేము ఉండట్లేదా సంతోషంగా? సార్ మీరు పెద్దవారు, మంచి చెడు తెలిసిన వారు, దయచేసి అర్థం చేసుకోండి సార్. ఏంటండి ఏదో సంఘం పేరు చెప్పి పెళ్ళి అప్తానని ఊరుకుంటారా? చూస్తూ ఊరుకుంటారా? ఏం చేతుడురా ఇవి? గుండాయిజం చేసే వాళ్ళ చేతులారా ఇవి? నా చేయి చూడు ఎట్లా ఉందో. మేరా నామ్ తీస్మాల్ ఖానే. అర్థమవుతున్నా లేదా చెప్పింది? ఇంకా ఎవరు చేయనా లేసిందో కాట్కే రక్తుంగా సాలే. చూడు అక్క పారిపోతుంది. అరే వాళ్ళు లేచిపోతున్నా బాయ్, ఇరువాడు. మీరేం చూస్తున్నారు? వెళ్ళండి, పట్టుకోండి, పోండి. ఇక్కడ
దాకా వచ్చి ఆటో ఆఫ్ చేసిన అదే ఆగిపోయింది. పోనీ రేయ్ బండి తీయండి రా. అయినా ఆటోలో ఎడదాకా అవుతారు బా వీళ్ళు. కూర్చోమా కూర్చో. అరే జల్దీ ఊర్రా బాయ్, ఊరు కూడా దాటక ముందుగా పట్టుకోవాలా. ఏం చూస్తావురా బండిది? సార్ బండి కాలేదు సార్. నీ అవ్వ పురగాలు. గాలి ఛే, ఆన కాదు ఏం అనాలా? ఏమ్మా పెళ్లి చేసుకోవడానికైనా 18 సంవత్సరాలు, ప్రేమించడానికి అవసరం లేదా? రే తీసి మార్కాన్, ఇప్పుడు నా బిడ్డను తీసుకొస్తావా లేదా నువ్వే తప్పించావని మినిస్టర్ కంప్లైంట్ చేయమంటావా? బండి తీరా. సార్ మన బండి కూడా గాలి లేదు. హలో కంట్రోల్ రూమ్. అరే ఏమ్రా మనం లేచిపోతున్నట్లేదు, వాళ్ళే పెళ్లి చేసుకోమని ఎల్లగొట్టినట్టుంది. ఎవరు ఎంట పడతలేదేంద్రా? ఎంట పడతారా? టైర్లలో గాలి తీసినాక. అరే నువ్వు గ్రేట్ రా. ఈ దారి హైదరాబాద్ షార్ట్ కట్టా? ఏమో మొత్తం వీనికే తెలుసు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నువ్వు కంగారు పడ్డం ఆపు. మిమ్మల్ని సేఫ్ హైదరాబాద్ తీసుకెళ్లే బాధ్యత నాది. ఆటోలోనా? హైదరాబాద్ దాకా? అబే ఆటోలో కాదురా, ఆటోలో పెట్టేసి అడవిలోంచి పోదాం. అమ్మో, అడవిలో జంతువులు ఉంటాయి కదా, ఏమనవా? అవి లవర్స్ ఏమన్నాయి? రేయ్ ఈ నుంచి ఎట్లా పోతాం రా? మొత్తం అడవే ఉంది కదా. నాకు తెలుసురా, దిగండి దిగండి. ఎక్కడికి తీసుకొచ్చావు? అసలే వాడు తీస్మార్ ఖాన్. అరే ఆడు తీస్మార్ ఖాన్ అయితే నేను 32 ఖాన్. నాకు తెలిసి ఎట్లా తప్పించాలో. ఇదిగో ఇక్కడ చూడండి, బ్యాగ్లు 20,000 ఉన్నాయి. మీ ఖర్చులకు సరిపోతాయి, మీరేం భయపడకండి. అవన్నీ తీసిన చేతికి తీసేయి జల్దీ. అరే బ్యాగ్ లో పెడతావు అనుకుంటే అటెండ్ పోతున్నావురా? కొంచెం ఆగుండ్రా. అరే ఏం చేస్తున్నావురా? నిన్నేరా బాబు ఇది ఏదో ఒకటి దొరికిపోయేటట్టు. రేయ్. అరే ఆడెందుకు కొడుతున్నావురా? రేయ్ నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? మనం ఇటు నుంచి వచ్చి అటు పారిపోదాం. పోలీసులు వచ్చినాక ఇటు నుంచి వచ్చి ఇటు పారిపోయారు అనుకుంటారు. అబ్బా ఏం బ్రెయిన్ రాని ఇది. థ్యాంక్ యూ. చేసిన చాలు, తొందర నడు. బ్యాగ్ పట్టుకో. నేను తీసుకొస్తా. ఫాస్ట్ గా నన్ను చూసుకో, ముళ్ళులు ఉన్నాయి అక్కడ. చింటూ ఏదో కట్టుకుంది, ఆగు. నేను తీస్తాగు. జాగ్రత్తగా రండి రండి. జల్దిరా. సార్ ఆటో అక్కడ ఉంది, తొందర రండి సార్, పట్టేసుకుందాం. ఎక్కడికి పోతారా మౌనని తప్పించుకొని? అయ్యో ఎవరు లేదు. ఇదేంటి సార్, ఆటో ఇక్కడ ఆపి ఇటువైపు పారిపోయారు సార్. సార్ కులజడ అవన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. అదిగో చూడండి, వాళ్ళు పారిపోయేటప్పుడు పడి ఉంటాయి సార్. ఇది కొంచెం వాడడం ఆపు, సమాజానికి ఎంత మంచిది కాదు, అర్థమైందా? కొంచెం ఆగు నాయనకారా, ఫాలో మీ. వీడి పేరు తీస్మార్కాన్ కాదు, తుస్కాన్ పెడితే బాగుండేది. ఏదో ఎతుకుతున్నట్టు ఫోజ్ ఒకటి. రే పిచ్చోళ్ళు వాళ్ళు కాదురా నువ్వు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవన్నీ అటు పెట్టి ఇటు పారిపోయిన వాళ్ళు. ఏమిరా ఇది, ఎటు చూసినా అడవే ఉంది. నాకు భయం వేస్తుంది చందు. ప్రేమించేటప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? నడు. అరే ఏజ్ బార్గా. రండి సార్ రండి. అరే టక్లియా, అంత స్పీడ్ గా ఎందుకు పరిగెత్తున్నావురా? ఇలా ఆలోచించబట్టే సార్ మీకు నక్సలైట్ కూడా తొందరగా దొరకరు. వెతకడం అంటే స్పీడ్ గా వెతకాలి. అరే మెంటల్, ఇది ఆదిలాబాద్ అడవిరా, కవ్వాల అభయారణ్యం అంటారు. ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి. మొన్ననేరా టైగర్ జోన్ గా ప్రకటించాడు దీన్ని. టైగర్ జోన్ అంటే సార్? పులులకు పెద్ద అడ్డరా ఇది. ఈ మధ్య ఇక్కడ 45 పులులు వదిలారు. అమ్మో సార్, నా పుల్లంటే భయం సార్. నీ యవ్వ ఈ యూత్ ప్రేమించరు ఒక్కడే తెలుసు, మిగతా ఏం ఆలోచించరు. వీళ్ళంటే ప్రేమ కోసం ప్రాణాలు తగ్గించారు. మనం ఎందుకు సార్ చావాలి? సార్ మనమందరం కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా వెతకాలి సార్. నువ్వు ఫస్ట్ జరుగు, మెల్లగారా. చందు ఎంత బాగుందో ఇక్కడ. ఎక్కడికి వచ్చాం మనం? ఓ ఇదా, దీన్ని సప్తకుండల వాటర్ ఫాల్ అంటారు. అవునా? ఆ, చాలా బాగుంది. అయినా వీటి గురించి నేను ఎప్పుడు వినలేదే. మీరు అక్కడేం చేస్తున్నారు? ముందుకు రండి, చూడు ఎంత బాగుందో. ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి? ఇక్కడ రావాలంటే దారులు లేవు, నీ లెక్క దారి తప్పు రావాలా. లేచిపోయి వచ్చినట్లేదు, ఏదో వాటర్ ఫాల్ చూడడానికి వచ్చినట్టుంది. వావ్, వాట్ ఏ మైండ్ బవింగ్. రే మైండ్ బవ్వింగ్ కాదురా,
మైండ్ బ్లోయింగ్. గదేరా బాయ్. ఇంకొంచెం సేపు అయితే పోలీసు వాళ్ళు వచ్చినా వస్తారు. నువ్వు తొందరగా చీర మార్చుకొని రా. పో నడు. మీరు ఇక్కడే ఉండండి. సరే పో. అరే బావా, పోలీసు వాళ్ళు ఇక్కడికి వస్తారంటావా? అలా బొందా, వాళ్ళు ఎప్పుడో పోయి ఉంటారు. నువ్వు భయపడ. ఏమైనా మాట్లాడండి, నాకు భయం వేస్తుంది. అరే ఆ ఊరు చూస్తే పోలీసులు వచ్చిన వస్తారా బాయ్. ఆపమని చెప్పు. చందు ఆకలేస్తుంది చందు. నాకు కూడా. అరే మీరు ఆగుండ్రా. తీసుకో, తిను. తిను. ఇవెక్కడివిరా? మీకు కూడా మీకు పారిపోయే ప్లాన్ వేసుడు ఒక్కటే తెలుసురా. నాలాంటికి లడ్డూలు ఎత్తుకొచ్చుడు కూడా తెలుసురా. ఇవి తినేసి చోటా భీమ్ లెక్క ఉరకాలే. తినులి. అరే ఇంకోటి ఇంకోట. సార్ అదిగో సార్ అక్కడ ఉన్నారు. అరే పోలీసులు రా. ఈ గుండుగాడి ఈడికి కూడా వచ్చిన. దొరికిండ్రా, పట్టుకోండి రా. పదండి సార్. ఇంకా ఎంత దూరం ఉంది మెయిన్ రోడ్ రావడానికి? అయిపోయింది, సగం కిలోమీటర్ కూడా లేదు. దగ్గరనే. ఇక్కడ అన్ని చెట్లే ఉన్నాయి, కనీసం పరిగెత్తడానికి దారి కూడా లేదు. మీరు లేచిపోతారని తెలిసి గవర్నమెంట్ రోడ్లు కూడా వేపిస్తారు ఇక్కడ. నా డ్రెస్. అరే ఏమైంది? డ్రెస్ ఏమైంది? డ్రెస్ చిరిగిపోయింది తట్టుకొని. డ్రెస్ ఏం కాదు. కాదులే, పద. పోలీసులు వస్తున్నారు. నేను రాను, నేను మార్చుకుంటా. అబ్బా అయ్యో, రా. ఇక్కడ డ్రెస్ రా, ఏంది? ఏం కాదు. నేను రాను, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా. తీసుకొని వెళ్ళిపో. ఎంతసేపు రయ్యా, తొందరగా పిలువురా. నందు తొందరరా. అరే ఆగండి కొంచెం. ఎంతసేపు? వస్తున్నా, అయిపోయింది. అయినా ఈ లేడీస్ ఎప్పుడు ఇంతేరా బాయ్, ఎప్పుడు చూసినా మేకప్పే. తొందరరా, పోలీసు వాళ్ళు వస్తున్నారు. నేను చూడు ఇలా అంటాను, ఇలా చెడ్డి వేసుకొని వచ్చేస్తాను. నువ్వు వేసుకోకపోయినా పర్లేదురా. రేయ్, ఈ అయ్యా ఊక. రే జల్దీ రమ్మని చెప్పరా బాయ్, ఈయనే కాపురం పెట్టేటట్టున్నారు మీరు. తప్పేంటి, నాకు చాలా నచ్చింది ఇక్కడ. ఏషినేషాలు చాలే గాని రా నడు. చందు ఇక్కడే ఉండిపోదామా? అబ్బా ఎక్కువ సతాయించక నన్ను, నడు. లా 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 లా. చందు నువ్వు కూడా రా ఇక్కడికి. ఏం తెచ్చేది? అబ్బా మీరేనా చెప్పురా బాయ్. నేను ఇక్కడే కూర్చుంటా, చూడు ఎంత బాగుందో. హహా, ఉయ్యాలా. ఉయ్యాలనా? గది ఉయ్యాలేంది? రే ఆమె బ్యాగ్ కూడా వదిలేసి వస్తున్నదిరా. ఉండు నేను తీసుకొని వస్తా. ఏం గర్ల్ ఫ్రెండ్ దొరికిందిరా బాయ్ నీకు? అద్దంటే లవ్లో పడతారు. మీ అమ్మ లవ్ చేస్తే ఇన్ని కష్టాలు ఉంటాయారా? నేనైతే జీవితంలో లవ్ చేయ. పోరిలొద్దు అలా లవ్ వద్దు. ఇంతకుముందు ఏ పోరిని చూసినా ఫీలింగ్స్ వస్తుండే. ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటే ఉన్న ఫీలింగ్స్ చచ్చిపోయేటట్టున్నాయిరా బాబు. ఏ పట్టుకోరా. ఎలాగో దొరికేసావు. రండి సార్, రండి. సార్, 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 రండి సార్. అమ్మాయి దొరికింది, రండి సార్. ఏదో కూడా చేయరా. ఏదో చేయరా. పులి 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 పులి. అరే గుండుగా పులిరా. పులి పులి పులి. సార్, పులి సార్. పులి 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 పులి. అరే గుండుగా పారిపోరా. పులి వచ్చేసింది. అమ్మో గుండుగా. అరే గుండుగా పారిపోరా. సార్, 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 పులి సార్, పులి. సార్ పులి సార్. ఎక్కడ్రా పులి? సార్ ఇంతకుముందు ఇక్కడ ఉంది సార్. అవే నేనే రా పులి. అరే పులింగట పట్టుకోండి. సరే సార్ మూడు పులులు ఉన్నాయా? అరే నువ్వు పోలేదేంద్రా? సార్ నాకు పులి అంటే భయం సార్. నేను ఫోన్ సార్, నేను మీ వెనకాల వస్తాను సార్. సరేదా నడు, లవర్స్కి హెల్ప్ చేస్తావా నువ్వు? రా జల్దీ రా. రా చందు, జాఫర్ అన్న రాలేదు. జాఫర్ అన్న వస్తాడులే రా. వాడికి ఏం కాదు, వాడు వచ్చేస్తాను. నువ్వు పదా. రక్తం. నాకేం పర్లేదు, మీరు వెళ్ళండి. కొంచెం ముందుకెళ్తే హైవే ఉంటుంది, అక్కడ ఏదో ఒక బస్ ఎక్కి వెళ్ళిపోండి. వెళ్ళండి. చందు బ్యాగ్. బ్యాగ్. ఎస్ఐకి హార్ట్ అటాక్ వచ్చింది రో. కానిస్టేబుల్ జల్దీ రండి. అరే మన సార్కి హార్ట్ అటాక్ వచ్చింది రా. పదండి రా, పదండి. తెలుగుతో వాళ్ళకి వినబడాలని అంటున్నావు కదరా నువ్వు?
ఏంటి ఎక్కుతారా? పారిపోయి వచ్చారా? రండి, పర్వాలేదు, అక్కడ రోడ్డు పైన దింపేసి వెళ్తాను. చూస్తుంటే మంచి ప్రేమికుల్లా కనిపిస్తున్నారు, కానీ చిన్న వయసు. ఇప్పుడే వెళ్ళి ఎలా బతుకుతారు? అరే చిన్న, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నాది కూడా లవ్ మ్యారేజే. నేను కూడా మీలాగే పారిపోయి వచ్చాను. చాలా కష్టాలు వచ్చాయి, ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఈరోజు 2 పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నాను. చిన్న, డేరింగ్ చేసినోడు ఎప్పుడు ఓడిపోడు. హైదరాబాద్లో నా దోస్తున్నాడు సులేమాన్ అని. మీరు అక్కడ దిగంగానే ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు. సరే. ఓ పని చేయండి, మీరు కాసేపు పడుకోండి. ఈ అడవి దాటేసరికి లేట్ అవుతుంది. హలో హలో అమ్మా, లేవండి, హైదరాబాద్ రోడ్ వచ్చేసింది. వద్దు. ఇదిగో ఉంచు, పర్వాలేదు ఉంచు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా ఇవ్వాలనున్నది, కానీ నా దగ్గర ఇంతే ఉన్నది. నేను అక్కడ ఫోన్ చేసి చెప్పినాలే సులేమాన్ గారికి, వాడు మొత్తం మీ ఖర్చులు చూసుకుంటాడు. నేను హైదరాబాద్ బస్ ఆపుతా, ఎక్కి వెళ్ళండి. రండి. బాబు, హైదరాబాద్ వచ్చింది, దిగండి. ఒక్క బ్యాగ్ కూడా లేదు రూపాయి. లారీ డ్రైవర్ ఎవరు సులేమాన్ అనే అతను పంపిస్తా అన్నాడు. ఎట్లా గుర్తుపడదాం? హాయ్, మీరే కదా నా కోసం వచ్చింది? నేను సులేమాన్ని. మీరు నా కోసం వెతుకుతున్నారు. లారీ డ్రైవర్ నా ఫ్రెండే, నేను సులేమాన్ని. మీ గురించి అంతా చెప్పాడు, మొత్తం నన్నే చూసుకోమని. సరేనా? రండి. నేను లవర్స్కి చాలా మందికి హెల్ప్ చేస్తాను. ఎక్కడి నుంచి లవర్స్ వచ్చినా నా దగ్గరికి వస్తారు. నేనున్నా, మీరేం టెన్షన్ పడదు. మా వాడు ఫోన్ చేసిన వెంటనే ముందు మీకు ఉండటానికి ఒక ఇల్లు చూశాను. మీకు కావాల్సిన సరికంతా చైనా బజార్కి వెళ్ళి దగ్గరుండి కొన్నాను. పని చేసుకోవడానికి ఒక మంచి జాబ్ చూశాను. ఇల్లు ఇక్కడే, దూరం కాదు. మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తా, లైఫ్ సెటిల్ చేస్తా. ఆజావ్. రండి. ఏమైంది? ఏమన్నా ఇబ్బందా? నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారా? మాకింకా పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు. రూమ్కి మేము వద్దు, మాకు హాస్టల్స్ చూడండి. అరే, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఆలోచన. గ్రేట్, మీరిద్దరు చాలా గ్రేట్. రూమ్ గేమ్ అన్నీ క్యాన్సిల్. మీరిద్దరు నాకు చాలా బాగా నచ్చారు. ఓకే, అవన్నీ నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా. రండి. సులేమాన్ అన్న, హైదరాబాద్ లో ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత ట్రాఫిక్ ఎందుకుంది? మీలాంటి ప్రేమ జంటలన్నీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నాయమ్మా. చార్మినార్తో ఫోటో తీసుకుందామా?
అక్కడ మన వాళ్ళది జ్యూస్ సెంటర్ ఉంది. దారిలో ఏం తిన్నారో ఏందో పాపం. రండి తింటూ మాట్లాడదాం. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చాలా ఫేమస్. టీన్ ఫ్రూట్ సలాడ్ అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. చాచా టీన్ ఫ్రూట్ సలాడ్ దేనా? టీన్. కూర్చోండి. బాగుంది కదా? మళ్ళీ మనం చార్మినార్ ఎప్పుడు వస్తామో ఏందో. ఒక పని చేద్దాం, చార్మినార్ చూద్దామా? లోపల లోపల చాలా బాగుంటుంది. నైస్. ఒక పని చేయి, మేము తినేసి వస్తాము, నువ్వు వెళ్ళి 3 టికెట్లు కొను. మేము తినేసిన తర్వాత వస్తాము. ఓకే. ఇక్కడ ఇద్దరు ఉండాలి కదా. చల్లగే జావ్ జావ్. చిన్నపిల్లలేమో అని పెద్దలు ఎట్లా మిస్ అవుతారా బాబు? ఇది హైదరాబాద్ రా, పెద్ద చిన్న తేడా లేదు. ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే అమ్మేస్తారు. కూర్చో కూర్చో, ఎక్కిపోతున్నావు. కూర్చో కూర్చో కూర్చోమన్నా. కూర్చో. సులేమాన్ అన్న, ఎక్కడున్నాం మనం? ఎవరు వీళ్ళంతా? నాకు భయం వేస్తుంది. వెళ్దాం పదా. రావాల్సిన చోటుకొచ్చావే చిలక. రే చూడ్డానికి మిస్ ఇండియా లెవెల్లో ఉన్నావు. నీ పంట పండింది పో. ఒక్క నిమిషం. హా బావా, ఒక కొత్త పిట్ట ఇప్పుడే వచ్చింది. రేటు మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. 5 లక్షలకి ఒక్క పైసా తక్కువైనా ఒప్పుకునేదే లేదు. ఉంటా. నువ్వు రామ్మా. మీరు ఇలా చెప్తే ఎందుకు వింటారే? వెళ్తీరా? ఎవడే నాకు చెప్పేది? లోపలికి తీసుకుపోండి దాన్ని. ఎక్కడ పట్టావు గాని పిల్ల సూపర్ ఉంది. ఇవి సరిపో, నాకు ఇంకా 50,000 కావాలి అర్జెంట్. ఇంతకు ముందు లెక్క కూడా రావాలి. ఇప్పుడు నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తాలే. మా చెల్లెలు హాస్పిటల్లో ఉంది, పరిస్థితి ఏం బాగాలేదు, ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా అబోర్షనా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీలాంటోడితో మర్యాద ఏంట్రా? నీ బిజినెస్ ఇదే కదా. ఈ మధ్య సొంత దుకాణం తెరిచావంట. అది మీ చెల్లెలతో అనుకుంటా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా పైసలు నాకు ఇవ్వు, నేను వెళ్తాను. నా దగ్గర లేవని చెప్తున్నాను కదా. హలో, హా బావా, ఈసారి మిస్ సీనియర్ లెక్కుంది పిల్ల. ఫోటోలు వాట్సాప్ లో పంపిస్తా, నచ్చితేనే రేట్ ఒప్పుకో. కనీసం 5 లక్షలు ఎందే ఒప్పుకునేట్లేదు. రేయ్ నువ్వు పో. ఏయ్,
నేను అమ్మాయిని నమ్మను. ఎక్కడికి వెళ్తావురా? రేయ్ ఇటు సంగతి చూడండి రా. వాళ్ళ పేరెంట్స్ పిలిపియండి. కూర్చోండి. రేయ్ ఇన్ని రోజుల నుండి ఉండి నాకే ద్రోహం చేస్తావరా? జరుగు. అయిపోయావురా నువ్వు ఇప్పుడు. ఆగు. అక్కడే ఆగురా. నువ్వేంటే చెప్పేది? బ్రోకర్ బుద్ధి. నీ సంగతి ఏంటో నేనే చెప్తానే. వీళ్ళ ముందే ఈ స్టేషన్ లో ఈ సులేమాన్తోనే దొరుకుతావా? ఈ ఆల్ నీ సంగతి చెప్తాను నేను. గన్ దొరికిందిరా నాకు. అయిపోయారు ఇప్పుడు మీరందరూ. అడ్డొస్తే కాల్ చేస్తా. ఏంట్రా? రారా నువ్వు బయటికి రారా. దమ్ముంటే రారా. త్వరగండి రా. లేవరా. లేవనే. నిన్నేరా లేవు. ఓ లేవనే. అబ్బా లేవురా. లేవను. సార్ అమ్మాయి అబ్బాయి లేరు సార్, పారిపోయారు. అదిగో అక్కడుంది. దా. ఏం కావాలా? 2 దోశలు. పైసలు 500 చేంజ్ లేదు. ఇవి నడాయి. అటు చూడు. ₹10 ఉన్నాయి. ఇక్కడ 10 రూపాయలకి ఏం రావు. ₹5 భోజనం. దా. 2 ప్లేట్లు ఇవ్వండి. నిన్న నువ్వంతా అక్కడే ఉన్నావు కదా, నిన్నేం చేయలేదు కదా? ఆ ₹10 కూడా ఇప్పటితో అయిపోయాయి. జోబులో రూపాయి లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? తినడానికి ఒక పూట లేకపోయినా పర్లేదు, కానీ ఉండడానికి ఏదో ఒకటి చూడాలి కదా. నాకేం రాదు. అలా అంటే ఎలా? సినిమాల్లో చూడట్లేదా నువ్వు? హీరో హీరోయిన్ కోసం హోటల్లో పనిచేయడం, బైక్ మెకానిక్ లా పనిచేయడం. నువ్వు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా. నాకు నిజంగా ఏం రాదు. ఆటో నడుపుతామనుకుంటే అది నేర్చుకోలేదు. అలా అంటే ఎలా మరి? నువ్వు ఇక్కడే ఉండు. హలో, నువ్వెందుకు పంచుతున్నావు? ఎందుకే అందులో కోర్స్ ఉంది కదా, నచ్చింది నేర్చుకో. ఆహా, ఈ పాంప్లెట్లు నువ్వెందుకు పంచుతున్నావు? ఇస్తారు.
ఎంత? 200 ఇస్తారు. ఎవరిస్తారు? అందులో అడ్రస్ ఉంది కదా, చదువుకోవచ్చు కదా. నన్ను అడుగుతాడు ఎవడు రీడు. ఏమైంది? ఎవరతను? నూరా పని దొరికింది. ఆ. ఏం కావాలి? పాంప్లెట్స్. అవి మావే. అందులో ఏ కోర్స్ కావాలి మీకు? కాదు, మేం పాంప్లెట్స్ పంచుతాం. ఓ ఓకే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి సార్ని తీసుకొస్తాను. ఏం కావాలి? సార్ వాళ్ళు పాంప్లెట్స్ పంచుతారంట. ఒక 1000 పాంప్లెట్స్ ఇచ్చి పంపించు. ఓకే సార్. ఓకే. తీసుకోండి. వెళ్ళి డబ్బులు తీసుకున్నారా? పాంప్లెట్స్ అయిపోయినాయి, డబ్బులు. పద. ఎన్నున్నాయి? 2000 వచ్చినాయి. 2000? 10 ఇన్స్టిట్యూట్లు 2000. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు హాస్టల్ చూసుకుందాం. ఈ రోజుకే డబ్బులు ఇద్దాం, మిగతా తర్వాత. మరి నాకు బట్టలు లేవు కదా. హాస్టల్ చూసుకున్న తర్వాత బట్టలు కొందాం. ముందు తిను, వెళ్దాం. నువ్వు కూడా తిను. నాకొద్దు. ప్రేమంటే శాపమని ఎవరు అన్నారంటగా. అయ్యో ఏ పిచ్చోళ్ళు అని ఉంటారు. ప్రేమిస్తే పాపమని ఎవరు అన్నారంటగా. పాపం ఏదో తెలియకని ఉంటారు. మన జంటని అడగాలి, మన ప్రేమని చూడాలి. ప్రేమించని ఒక జన్ముంటే అది జన్మే కాదని అంటారు. ప్రేమంటే శాపమని ఎవరు అన్నారంటగా. అయ్యో ఏ పిచ్చోళ్ళు అని ఉంటారు. ప్రేమిస్తే పాపమని ఎవరు అన్నారంటగా. పాపం ఏదో తెలియకని ఉంటారు. ఏజల్లో మోజుల్లో ఎవరైనా ప్రేమిస్తారే. ప్రేమిస్తే సరిపోదే, కలకాలం నిలపాలి. చూపుల్లో రూపుల్లో ఒకటైతే ప్రేమంటారే. ప్రేమంటే అది కాదే, మనసులు కలవాలి. పార్కుల్లో పబ్బుల్లో మనసులు కలవవులే. నిజమైన ప్రేమల్లో ఆనందం వేరే. అది స్వర్గంలో రాసుండాలి. ప్రేమంటే శాపమని ఎవరు అన్నారంటగా. అయ్యో ఏ పిచ్చోళ్ళో అని ఉంటారు. ప్రేమిస్తే పాపమని ఎవరు అన్నారంటగా. పాపం ఏదో తెలియకని ఉంటారు.
ప్రేమంటే ఇవ్వటమే ప్రతిఫలమేది కోరదుగా ప్రేమించే వారి సుఖం ప్రేమకు ప్రాణమట ప్రేమంటే నమ్మకమే అనుక్షణము అది మారదుగా ప్రేముంటే జీవితమే రోజు పండగట మేడల్లో మిద్దెల్లో ఈ ప్రేమలు దొరకవులే ప్రేమించే మనసుల్ని ఏ ఆస్తులు కొనలేవే అది స్వర్గంలో రాసుండాలే காதலித்தால் பாவமணி யாரோ சொன்னாரென்றாரே అయ్యో అది మూడుతనందానే காதலரோ சாபமணி யாரோ சொன்னாரென்றாரே పావం అవన ఆశ ఇలా కోలై మన జంటని ఎడగాలి మన ప్రేమని చూడాలి ప్రేమించని ఒక జన్ముంటే అది జన్మే కాదని అంటారు ప్రేమంటే శాపమని ఎవరో అన్నారంటగా అయ్యో ఏ పిచ్చోళ్ళు అని ఉంటారు తీసుకురండి వాళ్ళని. అన్నా దొరికిల్లన్నా తీసుకురండి వాళ్ళని. ఎవరు వీళ్ళంతా? ఏమ్రా పక్క పార్క్ కొంటే ఏందిరా ఇది? పెళ్లి చేసుకుంటూ అయిపోయి ఇప్పుడు ఏంటి పార్క్ లో? ఎవరు మీరు? ఏం కావాలి? మీలాంటి వాళ్ళ వల్ల సాంప్రదాయాలు పాడవకుండా కాపాడే వాళ్ళం. మేము సాంప్రదాయం పాడు చేస్తున్నామా? పాడు చేయడమే కాదు, ఏకంగా సమాధి చేస్తున్నారు. ఈ వ్యాలంటైన్స్ డే అనేది మన దేశాంది కాదు. పెళ్లికి ముందు చట్టా పట్టాలేసుకుని తిరగకూడదు. సాంప్రదాయాన్ని సమాధి చేస్తుంది మీలాంటి వాళ్ళే. మేమేదో సరదాగా మాట్లాడుకోవడానికి వచ్చాం అంతే. అయినా మాకు ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదు. అందరిలాగా మీరు కూడా తప్పించుకోవడానికి ఏదో చెప్తున్నారు. అదిగో అక్కడ చూడండి, మీలాగే ఏదో కారణం చెప్తున్నారు. దీనోడు పెళ్లి చేసుకుంటానన్నా, ఇది ఇంత మందితో తిరిగింది. ఏంట్రా నువ్వెంత మందితో తిరగలేదు? పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్లేదన్నావు. నా పాస్ట్ గురించి అస్సలు అడగనని చెప్పావు. పైగా ఐఫోన్ కూడా కొనేసి ఇచ్చావు. ఇప్పుడు పెళ్ళైనేసరికి ఫ్లైట్ ఫిరాయిస్తున్నావా? నిజమైన లవర్స్ అయితే పెళ్లి చేసుకోండి, లేదా మేమే బలవంతంగా చేయవలసి వస్తుంది. నిజంగా మాకు పెళ్లి చేస్తారా? మీరు ఒప్పుకోండి చాలు. ఎన్నెన్ని జన్మల నుండి వేచిందో మన కోసం ఇన్నాళ్ళకి దొరికిందంట మన ప్రేమకు సౌభాగ్యం కలిసిన నీ తోడు వదలను ఈనాడు కుదిరిన ఈ జోడు ఈ జన్మకి సరిపోదు పద పద ఎదురీదాలి ఎదురైనా ఇక పైన యుగముఖ క్షణమవ్వాలి ఎన్నో కలలే కంటున్నా ఎన్ని జన్మల నుండి వేచిందో మన కోసం ఇన్నాళ్ళకి దొరికిందంట మన ప్రేమకు సౌభాగ్యం. ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా పలు చోట్ల సాంప్రదాయ సంఘాల వాళ్ళు ప్రేమ జంటలకు రోడ్ల మీదే పెళ్లిళ్లు చేశారు. ఈ సందర్భంగా అన్ని జంటలు దీనికి తిరస్కరించాయి. కానీ అమీర్పేట్లో ఉండే ఒక చిన్నారి ప్రేమ జంట మాత్రం ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకోవడం ఓ విశేషం. దొరికినవే నందు ఇద్దరిని కలిపి ఏ కులవరా నీది? ఏ మాత్రం నీది? రే రండ్రా, తీసుకురండ్రా. ఇప్పుడు ఎటుపోతారో చూస్తా. రండ్రా. నువ్వెంత? నీ బతుకెంత? ఎంత ఉన్నావురా నువ్వు? మాట్లాడా. ఏయ్ లోపల ఏం రవిది? వద్దు వద్దని ఎంత చెబుతున్నా సరే, సాంప్రదాయం పేరిట ప్రేమ జంటలకు రోడ్ల మీదే పెళ్లిళ్ళు చేస్తున్న సంఘాలు పిల్లల జీవితాలు రోడ్ల పాలవ్వడానికి కారణాలవుతున్నాయి. నిన్నటికి నిన్న ఎన్నో ప్రగల్భాలు పలికి పెళ్లి చేసిన సాంప్రదాయ సంఘం ఇవాళ పత్తా లేకుండా పోయింది.
కానీ ఈ పెళ్లి విషయం తెలుసుకున్న వాళ్ళ పెద్దలు మాత్రం ఆ చిన్నారి ప్రేమ జంట పెళ్లిని పెటాకులు చేశారు. ఇటువైపు జనాలు కూడా సంఘాలు చేసిన పనికి వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. ఈ విషయంపై మీరు ఏమంటారు? సార్ అసలు ఈ సాంప్రదాయాల పేరు చెప్పి ఇలా బలవంతంగా పెళ్లి చేసే సంఘాలను బ్యాన్ చేయాలి సార్. ఇప్పుడు చూడండి వాళ్ళ కష్టాలకు కారణమైన సంఘాలు ఏమయ్యాయి సార్? మీరేమంటారు ఈ విషయం పైన? అసలు ఇలా పెళ్లి చేసాలని చెట్టు కట్టేసి కొట్టాలి సార్. మీరేమంటారు? ఈ రోజుల్లో రోడ్ల మీద అన్నా చెల్లెళ్ళు కలిసి తిరగలేకపోతున్నారు సార్ ఇలాంటి సంఘాల వల్ల. ఎక్కడున్నారా మీరంతా? వాళ్ళు మైనర్స్ అని నాకేం తెలుసురా? పెళ్లి చేసినందుకు మన మీద కేసు పెడతారట. ఇవన్నీ రేపు కోర్టులో చూసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు నాకు కావాలి. సరేనా? వాళ్ళని సీటు దాడనీయం. ఈ ప్రాబ్లం ఎవరి చేత ఎలా సాల్వ్ చేయించాలో నాకు బాగా తెలుసు. ఎవరా మీరు? అడ్డమోస భయపడుతున్నావా? ఎట్లా కనిపిస్తున్నారా మీకు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? యువర్ ఆనర్, చంద్రకాంత్ అనబడే ఈ ముద్దాయి నా క్లయింట్ కూతురు నందిని అనే ఈ మైనర్ బాలికని బలవంతంగా కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి ఆమెకు సంబంధించిన నగలు కూడా దొంగతనం చేసి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి పెళ్లికి కొందరు సాంప్రదాయాలు పేరు చెప్పి దగ్గరుండి మరీ పెళ్లి చేశారు. మన మీద పడేంద్రా బాయ్. కావున ఈ పెళ్లి చెల్లదని తీర్పునిచ్చి చందు అనబడే ఈ ముద్దాయికి మరియు అతనికి సపోర్ట్ చేసిన వారందరికీ చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించి నా క్లయింట్కి తగిన న్యాయం చేయవలసిందిగా కోరడం అయింది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిలాడ్, ఒక బాధ్యత గల లాయర్గా కోర్టు పట్ల నాకు విశ్వాసం, గౌరవం రెండూ ఉన్నాయి. అలాగే సమాజ స్పృహ కూడా ఉంది. సమాజంలోని విలువల పట్ల ఒక బాధ్యత కూడా ఉంది. నేను ఈ కేసును వాదించడంలో ఒక పక్క తప్పుగాను, మరొక పక్క తప్పదనట్టుగాను భావిస్తున్నాను. తప్పుగా ఎందుకంటే మైనర్ కేసు వాదిస్తున్నాను కాబట్టి. తప్పకపోవడం ఎందుకంటే వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే ప్రాణాలతో మిగలరు కాబట్టి. ఫస్ట్ టైం కోర్టులో చట్టానికి ప్రేమకి మధ్య పోటీ జరుగుతోంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టే ఈ సమస్య కూడా ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. ఈ కేసును వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ చట్టాలు ఏమీ చేయలేవనే నిర్లక్ష్యంతోనే మన దేశంలో పరువు హత్యలు, రేపులు జరుగుతున్నాయి. అసలు ఈ పరువు హత్యలకు, రేపులకు కోర్టులు, న్యాయస్థానాలే కారణం అని చెప్పేసి రోజు టీవీల్లో, పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మా క్లయింట్ని మీరు అలాగే అని భావిస్తే ఫ్యూచర్లో మరో పరువు హత్యకి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నా క్లయింట్ నందిని కిడ్నాప్ చేయలేదు. ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగా వచ్చింది. కావాలంటే మీరు ఆ అమ్మాయిని అడగొచ్చు. ఏంటి యువర్ ఆనర్ అమ్మాయిని అడిగేది? ఈ కేసు వాదిస్తే ఇలాంటి పనికిరాని కేసులన్నిటికీ వాదించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది యువర్ ఆనర్. అలాంటి పరిస్థితి రానియకుండా తప్పు చేసిన వాళ్ళకి డైరెక్ట్గా శిక్ష వేసేయండి యువర్ ఆనర్. ఇలాంటి మాటల వల్లే యువర్ ఆనర్ మాకెందుకులే అని ప్రతి వాళ్ళు సైలెంట్గా ఉండిపోతున్నారు. కొన్ని ప్లేసుల్లో పసిపిల్లల్ని, మైనర్ బాలికల్ని రేప్ చేస్తే ఎంతో కొంత ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు సార్ మన పెద్దలు. నేరం చేసిన వాళ్ళకి శిక్షలు వేయగలమేమో కానీ నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయగలమా సార్? ఇప్పుడు వీళ్ళు నష్టపోకముందే న్యాయం చేసే అవకాశం మనకొచ్చింది సార్. సార్, చేతులు కాలకముందే ఆకులు పట్టుకోమంటున్నాను సార్. అర్థం చేసుకోండి సార్. అంటే ఈ దేశంలో మళ్ళీ బాల్య వివాహాలు ప్రోత్సహించమనా? లేదు సార్, బాల్య వివాహాలు ప్రోత్సహించని నేనేమీ చెప్పట్లేదు. సొసైటీలో వాళ్ళ స్టేటస్ చూడమంటున్నాను. ఏ సపోర్ట్ లేకపోయినా ఎంతో ఎత్తుకు ఎదగల కెపాసిటీ నా క్లయింట్స్కి ఉంది. వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్. సంపాదన ఒక్కటే కాదు మిత్రమా, బతకడానికి చాలా సమాజ స్పృహ అవసరం ఉంటుంది. 25-30 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వారే సంసారం నిలబెట్టుకోలేక సతమతం అవుతున్నారు. అలాంటిది మైనర్స్కి మ్యారేజ్ చేస్తానంటావా? మరి అంత సమాజ స్పృహ ఉన్నవాడివి, 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నవాడివి, మరి నీ భార్యకు 2 ఏళ్లకే విడాకులు ఎందుకు ఇచ్చినట్టు? ఆర్డర్ ఆర్డర్. ఈయన కేసు సంబంధం లేని పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు. యువర్ ఆనర్, నేనేమి పర్సనల్ విషయాలు మాట్లాడడం లేదు, పరిస్థితుల గురించే మాట్లాడుతున్నాను. ఇద్దరు కలిసి ఉండడానికి కావాల్సింది అన్యోన్యత. అలాంటి అన్యోన్యత నా క్లయింట్స్కి పుష్కలంగా ఉంది. కావాలంటే నేను పూచి ఇస్తాను. కోర్టు వారికి కావాల్సింది చట్టంలోని అంశాలు.
మీ గ్యారంటీలు వారంటీలు కాదు. యువర్ ఆనర్, ఈ కేసుని మానవతా దృక్పథంతోనే పరిశీలించాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అడిగిన వాళ్ళందరికీ చిన్నపిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేయమంటావా? యువర్ ఆనర్, నేను అందరికీ అనట్లేదు, ఎలిజిబుల్ పర్సన్స్ కి మాత్రమే అంటున్నాను. వీళ్లకు బ్రతకడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. కావాలంటే మైనర్ వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. అందుకు ఉదాహరణ మా పేరెంట్సే. యువర్ ఆనర్, వీళ్ళకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం ద్వారా ఇద్దరు చనిపోరు సరికదా, 2 నిండు జీవితాల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అలా అని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడే పెళ్లిని ఆమోదించమని నేనేమి చెప్పట్లేదు. వారికి చట్టరీత్యా వయసు వచ్చాకే పెళ్లి ఆమోదం చెందేలా తీర్పు ఇవ్వండి. అప్పటి వరకు ఈ పెళ్లి రద్దు చేయకండి సార్. మనకు కూడా శిక్ష పడతాదిరా? పడితే జైలుకోదాం. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కేసు గురించి తీర్పు చెప్పడం కొంచెం బాధగాను ఇటు కష్టంగాను కూడా ఉంది. ఇక్కడ ఓ 2 మైనర్లకి పెళ్లి జరిగింది. చట్ట ప్రకారం పెళ్లి జరగాలంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 20 సంవత్సరాలు ఉండాల్సిందే. కానీ వీరి పరిస్థితి వేరేగా ఉంది. ఈ కేసులో బలవంతంగా పెళ్లి చేశారని కేసు పెట్టిన తండ్రి కూడా ఇంతకుముందు అటువంటి తప్పే చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ పరిశీలించిన మీదట అతని మాట నమ్మడానికి వీల్లేదు. అలాగే పిల్లల్ని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. వారికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పుడు లేకపోయినా సరే అది జరిగిపోయింది. అలాగని ఈ పెళ్లిని ఆమోదించమని ఏ చట్టం ఒప్పుకోదు. అందుచేత ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆగి అప్పుడు ఆ అమ్మాయి చెప్పే నిర్ణయం మీద ఈ పెళ్లి ఆమోదించడం జరుగుతుందని కోర్టు వారు సొంత చలనం మీద తీర్పు ఇవ్వడం జరిగింది. అంతవరకు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉండాలని, వారికి తల్లిదండ్రుల దగ్గర ఉండడం ఇష్టం లేకపోతే కోర్టు వారు సంరక్షణాలయాన్ని ఏర్పాటు చేస్తారని తెలియజేయడం అయింది. అంతవరకు తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ పిల్లల్ని ఎటువంటి ఒత్తిడి చేయరాదని హెచ్చరించడం అయినది. ఏమ్మా, నీకు నీ తల్లిదండ్రులతో ఉండడం ఇష్టమేనా? సార్, నా కూతురు నా దగ్గర ఉండడానికి ఎందుకు ఒప్పుకుంటుంది సార్? నా కూతురే కాదు సార్, పిల్లల్ని అర్థం చేసుకోలేని ఏ తల్లిదండ్రులకు తమ దగ్గర రమ్మని హక్కు లేదు సార్. పిల్లల్ని కనగలమే గానీ వాళ్ళ స్వేచ్ఛను హరించలేదు సార్. నేను ఒక పల్లెటూరులో ఉండి ఎంతసేపు నా కులం, నా పరువు వీటి గురించి ఆలోచించేనే గానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చిందని అనుకోలేదు సార్. నా కూతురు ఆ అబ్బాయితో సంతోషంగా ఉంటే ఆ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తాను. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళిద్దరిని మా ఊరికి తీసుకెళ్ళి మీరు చెప్పినట్లే వాళ్ళకి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను సార్. వాళ్ళకి పెళ్లి వయసు వచ్చే వరకు నా దగ్గరే ఉంచుకుంటాను. మీ అమ్మాయికి ఇష్టమైతే కోర్టుకు ఎటువంటి అభ్యంతరం లేదండి. అమ్మా, నువ్వు లేని లోటు నువ్వు ఉన్నప్పుడు నాకు తెలియలేదమ్మా. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి చూడాలనుకుంటున్నానమ్మా. ఈ నాన్న కోరిక మన్నిస్తావు కదూ? అరే చంద్రరావు, నీ బిడ్డ లేచిపోయిందట కదా, మేము టీవీలో చూసినాం. ఓ చంద్రరావు, నీ బిడ్డ లేచిపోయిందట కదా. నీ బిడ్డ లేచిపోయిందట కదా. నీ అబ్బా, ఎవరు లేని ఎదవకి నా కూతురు కావాల్సి వచ్చిందిరా. ఊర్లో నా పరువు తీసావు కదరా. నువ్వు జరగవే. అసలు ఎవడరా నువ్వు? నా కూతురు ఎందుకు ఇవ్వాలరా నీకు? నేనే కోర్టు, నేను చెప్పిందే తీర్పు. కోర్టు చెప్పింది నేను వినాలనా? నా పరువు తీసిన నీకు, నా చెడ పుట్టిన దీనికి నేను విధించే శిక్ష అంటే తెలుసా? మరణ శిక్ష. తిప్పరా బండి, తిప్పు. వాళ్ళని అయిపోయారు మీరు. వీళ్ళని కూడా చంపేసి వీళ్ళ నాన్న వాళ్ళు పంపించండి రా. అలాగే గారు. వీళ్ళు చచ్చినట్టు వీడియో కావాలి నాకు. ఈ రోజు వాళ్ళని చంపి మీకు వాట్సాప్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని చంపొద్దు. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని
డీల్ చేస్తాను. నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. ఇట్లా చంపొద్దురా, వీళ్ళని కూడా వీళ్ళని అలాగే చంపేద్దాం. చూడండి, మా చేతిలో చిత్రహింసలు పడే కన్నా మేము చెప్పేట్టు చేస్తే ఈజీగా వస్తారు. నొప్పి లేకుండా సింపుల్ గా ఊరి చంపేస్తాం. అదే వినలేదనుకోండి, గొడ్డలితో నరికి నరికి చంపేస్తాం. అప్పుడు ఒకరి చావుని చూచి ఇంకొకరు గుండె ఆగి చావాలి. చెప్పండి, నేను చెప్పినట్టు సింపుల్ గా వస్తారా? ఒకడు చూస్తారా? చెప్పినట్టు చేస్తాం. లేవండి. రండి. వేసుకోండి. ఇదంతా సెల్ ఫోన్ లో రికార్డ్ చెయ్యరా? ఆల్రెడీ సెల్ ఫోన్ ఆన్ చేసి గొడవ పెట్టా. ఇదంతా రికార్డ్ అవుతూనే ఉంది. కనివ్వండి. మేం బతికే ఉన్నామా? మీకేం కాలేదు. లేవండి. ఇవ్వండి. మా చేతుల్లో పెరిగిన మిమ్మల్ని ఎలా చంపుదామనుకుంటున్నారు? ఎంత రౌడీలమైనా మేము మనుషులమే. మాకు మనసు ఉంటుందమ్మా. మరి మా అన్నయ్య వాళ్ళని చంపేశారు కదా? లేదమ్మా, వాళ్ళని కూడా నాటకం ఆడి మీలాగే బతికించాం. మీ అన్నయ్య బతికే ఉన్నాడు. అదిగో అన్నయ్య. అన్నట్లమ్మా, ఈ రోజు నుంచి ఈ ఊర్లో గాని, పత్రికల్లో గాని, టీవీల్లో గాని ఎక్కడా మీ పేరు కనపడకుండా చూసుకోండి. లేదంటే మీ నాన్నగారు మమ్మల్ని చంపేస్తారు. ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతికేయండి. బాయ్. అనగనగనగనగనగనగా ఒక ప్రేమ జంట అటు ఇటు రకలు వేస్తోంది అరే దేనికంట. అనగనగనగనగనగనగా ఒక ప్రేమ జంట తికమక పరుగులు తీస్తోంది ఇది ఏమిటంట. కలవాలని ఆరాటాలు కలిసాక మోమాటాలు పరిచయమే
పగలంతా సంతోషాలు దిగులంతా సాయంత్రాలు కలవరమే లోలో నిన్ను వీడిన క్షణమంతా దీవించని మన ప్రేమని తిలకించి ఆ దేవుళ్ళని వెయ్యేళ్ళు వర్ధిల్లాలని. అనగనగనగనగనగనగా ఒక ప్రేమ జంట అటు ఇటు రెక్కలు వేస్తోంది అరే దేనికంట